సో సార్, ఈ ఓల్డ్ గోల్డ్ అనేది రీసైకిల్ చేయడం వల్ల ఎక్కువగా లాభపడే రంగాలు ఏవి సార్? రీసైకిల్ గోల్డ్ వల్ల అంటే ఆ, దాంట్లో ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్తారు, మీరు ఓకే. గోల్డ్ ఇస్తారు. ఉమ్, దాంట్లో ఏం రంగాలు ఉంటాయి దాంట్లో? మీకు ఆల్టర్నేట్ ఏం ఉండవు. మీరు అవును. షాప్కి ఇచ్చి గోల్డ్ ఇంకా తగ్గుద్ది, మీకు తరుగుదల ఉంటుంది అంతే. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ అనేది బయట నుంచి కొనాల్సిందే, ఉమ్, ఇంటర్నేషనల్ గా తెచ్చుకోవాల్సిందే. అంతే. మన లోకల్ ఇది లేదు. ఓకే. 95% మనకు బయట నుంచే వస్తుంది. ఉమ్, సో వాటిని మనకి ఏంటంటే అది తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మీరు 1 కేజీ కొనుక్కోండి, ఇది చేస్తే ఆర్నమెంట్ చేస్తే 1 కేజీ రాదు కదా. ఉమ్, అసలు యాక్చువల్ గా అయితే మీరు 24 క్యారెట్స్ ఇస్తే 24 క్యారెట్స్ మళ్ళీ మనకు వస్తుంది అనేది గ్యారెంటీ ఉందా? అవును. ఆ 20 ఎన్ని క్యారెట్స్ మీరు చెప్పగలరా? ఉమ్, ఇప్పుడు మీరు వేసుకున్న గోల్డ్ ఎంత క్యారెట్లు చెప్పగలరా? ఉమ్, ఓకే. అది టెస్ట్ చేసి అది షాప్ వాడు చెప్తేనే కదా మనకు తెలిసేది. అవును, అవును సార్. సో అందుకనే అది చూసుకున్నప్పుడు ఎక్కువ ఇప్పుడు గోల్డ్ కొనేది కూడా ఎక్కువ గవర్నమెంట్ సైట్ నుంచి ఎక్కువ మంది తీసుకుంటారు, ఉమ్, బిస్కెట్స్ కానీ అట్లాంటివి. ఎందుకంటే కన్ఫర్మ్ ఏదైతే ఉందో అదే వస్తుంది. అదే మీరు షాపుల్లో తీస్తే వాళ్ళు చెప్పింది తినాలి, మనకి ఏదో తెలియదు. మనకి అది అవును. 24 22 18, 19 11 క్యారెట్స్ చిన్న చిన్న కూడా వస్తున్నాయి కదా, 11 క్యారెట్స్ 9 క్యారెట్ అవి కూడా, వరకు వస్తున్నాయి సార్. 9 క్యారెట్స్ అవి కూడా వస్తున్నాయి. ఉమ్, సో అది మనం అంటే మరీ 9 అంటే తెలిసిపోద్ది అవును. కొంచెం. సిల్వర్ 19 లాగా 20 ఉంటుంది. తెలీదు, ఓకే. అది కష్టం అవుతుంది. సో అందుకనే గవర్నమెంట్ సైట్స్ లో గోల్డ్ అమ్ముతారు. ఆ గోల్డ్ కొనుక్కోవటం చాలా ఉత్తమం. 100% గ్యారంటీ ఉంటుంది, సవర్జనిటీ ఉంటుంది, కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. వేరే అమ్మరు. సో అట్లాంటి సైట్లో కొంటే మంచిది. ఇవరికి ఓకే. మామూలుగా మేము కూడా అమ్మాం. కానీ ఉమ్, తర్వాత ఏం చేసింది గవర్నమెంట్? ఓన్లీ అంటే బ్రోకింగ్ వాళ్ళు కూడా అమ్మారు, కానీ ఇప్పుడు అమ్మటానికి లేదు. ఓన్లీ సైట్ లేదా షాపుల్లో. మీకు ఉమ్, షాపుల్లో కొంటే అది మనకి పర్ఫెక్ట్ ఉంటుందనేది తెలీదు. ప్లస్ షాపుకి ఒక 500 రూపాయలు తేడా వస్తుంది. ఉమ్, మీరు 2 షాపులు ఏదైనా ఏరియా తీసుకొని చూడండి. ఒక షాప్కి వెళ్తే ఒక రేట్ ఉంటుంది, ఇంకో షాప్కి వెళ్తే ఇంకో రేట్ ఉంటుంది. ఎందుకు అంటే తెప్పించుకునే విధానంలో వాళ్ళకి ట్యాక్స్ కొంచెం తగ్గింది. ఓకే. వాళ్ళు తెప్పించుకునే విధానంలో కొంచెం లెవరేజెస్ ఉంటాయి కాబట్టి ఆ, కొన్ని పర్చేసింగ్ కూడా లెవరేజ్ ఇస్తారు. ఉమ్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేలో బయట నుంచి ఇండియాలోకి వస్తుంది. ఓకే. అఫీషియల్ గా వచ్చేది వేరు, అన్అఫీషియల్ గా వచ్చేది ఎక్కువ ఉంటుంది. ఉమ్, మీరు గోల్డ్ షాప్ లో మొత్తం అన్అఫీషియల్ చాలా ఉంటుంది, అది ఉమ్, బయటకు చెప్పరు కానీ ఎవరు. ఓకే. విపరీతంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారు, కొంతమంది డిస్కౌంట్స్ ఇస్తారు. ఉమ్, డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది. అంటే షాప్ ఎందుకంటే దాంట్లో కూడా కమోడిటీస్ లో ఉన్నప్పుడు బయట షాపుల్లో కూడా రేట్ అనేది అన్ని షాపుల్లో ఒకటే రేట్ ఉండాలి. అప్పుడు కంట్రోల్ ఉంటుంది. కంట్రోల్ ఎందుకు ఉండదు అంటే మెటీరియల్ మంది కాదు, ప్రొడక్ట్ మంది కాదు, బయట నుంచి తెచ్చుకునేది కాబట్టి అది మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని డిఫరెన్స్ ఉంటుంది. ఓకే.